సో అసలు హర్ష సాయి ప్రేమ పేరుతో మోసం చేయబడ్డా మోసపోయాడా అనేది మీ ఉద్దేశంలో ఏంటి? ఈ ఒక మెగా సినిమా అనే ఒక సినిమాకు సంబంధించి ఇక్కడ ఈమె చెప్తున్న కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటి అని అంటే గనక ఒకవేళ ఇంట్లో హర్ష సాయి తప్పు ఉంది అని ప్రూవ్ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని అంటే అమ్మాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? నిజమా కాదా అని చెప్పి తెలియాలి అని అంటే గనక 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల సమయం పడుతుంది. ఓకే, ఈమె ఒక 2 కోట్లు ఈ నగ్న వీడియోలు తీశాడు, భయపెడుతున్నాడు అని అంటుంది. మరి వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడు అని అంటే గనక అది మీకు పంపించి ఉండాలి కదా. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైన్, గోయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఈ రోజు హల్చల్ నడుస్తున్న టాపిక్ హర్ష సాయి. సో అసలు హర్ష సాయి ప్రేమ పేరుతో మోసం చేయబడ్డా మోసపోయాడా అనేది మీ ఉద్దేశంలో ఏంటి? నార్సంగి పోలీస్ స్టేషన్ చూసుకున్నట్లయితే కనుక నాకు బాధగా అనిపిస్తుంది. అక్కడ పోలీసు సిబ్బందిని చూసుకున్నట్లయితే కనుక అందరూ ప్రేమికుల వివాదాలకు సంబంధించి అదొక సెటిల్మెంట్ అడ్డా కింద అయిపోయింది పాపం పోలీస్ స్టేషన్. గతంలో అంటే ప్రతిదీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి కేసు కూడా అక్కడే ఉంటుంది. అంతకు ముందు కేసులు చూసాము, ఇప్పుడు ఈ కేసు కొత్తగా ఈ కేసు రావడం జరిగింది. సో ఆ కేసులన్నింటిని పరిశీలించి ఈ యొక్క రేప్ కేసుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో మనం గనక ఒక రికార్డు తీసుకున్నట్లయితే గనక అంటే ఇయర్ గా జరుగుతున్న కేసుల యొక్క వివరాలని వెల్లడించేటువంటి సంస్థ అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే సంస్థ. దాని ప్రకారం ఏంటి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ది అంటే మెజారిటీ ఆఫ్ ది రేప్ కేసెస్ కూడా ఫాల్స్ కేసెస్ కింద పరిగణించి ఆ యొక్క ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది బయటకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రేప్ 376 అంటే ఈ అబ్బాయి అంటే హర్ష సాయి మీద పెట్టిన కేసు అంటే ఈ రిపీటెడ్ గా రేపు జరిగింది అని చెప్పి దాని యొక్క సారాంశం. అదే విధంగా కంప్లైంట్ లో ఇచ్చిన అని చెప్పి పిలువబడుతుంది ఏంటి అని అంటే కనుక ఈ ఒక మెగా సినిమా అనే ఒక సినిమాకు సంబంధించి ఆ బాధితురాలు ప్రొడ్యూసర్ గా ఉంది, దానికి సంబంధించిన కాపీ రైట్స్ నాకు కావాలి అని చెప్పే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దానికి ఆమె ఒప్పుకోకపోతే ఏదో ఒక డ్రింక్ లో అతను ఏదో మత్తు మంది కలిపి ఇచ్చి తాగిపిచ్చి రేప్ చేశాడు అని చెప్పి సారాంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక 376 డెఫినేషన్ ఒకవేళ ఆ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక రిపీటెడ్ సెక్స్ అని చెప్పి చెప్తుంది. అయితే పానీయం ఇచ్చినప్పుడు ఒకసారే జరుగుతుంది అంటే ఎన్నిసార్లు మరి ఆ విధంగా మొత్తం మంది కలిపాడు అనేది కూడా ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. సో అది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంటది. అంటే ప్రతిసారి కూడా కలిపి ఇస్తూ ఈ విధంగా చేస్తున్నాడా, ఈ విధంగా ఎప్పుడు ఇచ్చాడు, ఈమెకి ఎప్పుడు తెలిసింది అనేది కూడా మనకి తెలియాల్సిన అంశం ఇక్కడ ప్రాథమికంగా ఉంది. అయితే ఇక్కడ ప్రతి కేసు చూసుకున్నట్లయితే గనక ఆ విషయాలన్నీ అంటే కేసు టు కేసు వేరు ఉంటది. ఈ కేసుకు సంబంధించి మనకి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారము మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో ఒక వివాదము, ఆ వివాదానికి సంబంధించి ఏదో వాళ్ళ మధ్య సెటిల్మెంట్ కుదరలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి అంటే అతను ఈ విధంగా రేప్ చేశాడు, ఆ రేప్ చేసిన కాబట్టి అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చిన విధంగా మనకి ప్రొజెక్ట్ అవుతుంది. కానీ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కలిసే తిరగడం జరిగింది, లివ్ ఇన్ ఉన్నారు అని వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు అని అంటే 2 crores పెడుతున్నారు అని అంటే వీళ్ళ మధ్యన ఎలాంటి బాండ్ లేకుండా పెట్టారు అనే ఆరోపణలు కూడా మనం వింటున్నాం. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు లివ్ ఇన్ ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు ఫిజికల్ అయినప్పటికీ ఇప్పుడు ఆ అమ్మాయి అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు అని చెప్తుంటే అది దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు కోర్టు పరంగా? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ మ్యూచువల్ కన్సెంట్ సెక్స్ అనుకోండి, దాన్ని రేపు కింద పరిగణించారు. ఎందుకంటే కనుక పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈమెతో కలిసి ఈమె యొక్క అనుమతితోటి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు అనుకోండి, అది 376 సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ ఈమె చెప్తున్న కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటి అని అంటే గనక నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ సంబంధించిన హక్కులు కూడా కావాలని చెప్పి అడిగాడు, నేను ఇవ్వనన్నాను. వివాదం చెలరేగింది, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు 2 కోట్లు. ఒకటి డబ్బులు ఇవ్వట్లేదు, 2 కాపీరైట్స్ కి సంబంధించి వివాదం చెలరేగింది, 3 ఈ రెండింటిని బేస్ చేసుకుని మొత్తం మంది కలిపి అత్యాచారం చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు ఫొటోస్ తన దగ్గర పెట్టుకుని అవి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఇచ్చిన కంప్లైంట్ యొక్క సారాంశం.
ఒకవేళ ఇందులో హర్ష సాయి తప్పు ఉంది అని ప్రూవ్ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని అంటే అమ్మాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఒకవేళ ఆ కేసు నిజమా కాదా అని చెప్పి తెలియాలి అని అంటే గనక 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకని అంత టైం? ఎందుకంటే ప్రాపర్ ట్రయల్ కండక్ట్ జరగాలి. ఇప్పుడు దీనికి సంబంధించే ఒక 5 రోజుల క్రితము ఢిల్లీలో 2014లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద ఈ విధంగానే ఓపెన్ కన్స్ట్రక్షన్ సైట్ లో అత్యాచారం చేశాడు, నిర్బంధించాడు గదిలో 4-5 రోజులు, నా యొక్క నగ్న వీడియోలు తీసుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేశాడు అని చెప్పని నైనిటాల్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో కేసు పెట్టింది. ఎప్పుడు అని అంటే కనుక నేను చెప్పే స్టోరీ 2014 స్టోరీ. 2014లో కేసు పెడితే 2014లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. 2015లో దానికి సంబంధించిన జడ్జిమెంట్ మొన్న 15 రోజుల క్రితం రావడం జరిగింది. దాంట్లో ఏంటి అని అంటే గనక ఆ అబ్బాయిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంబంధించిన కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అమ్మాయి యొక్క వర్షను పూర్తిగా అసంపూర్తిగా ఉంది, ఎటువంటి ఆధారాలు లభించలేదు. అదే విధంగా ఆ అబ్బాయి ఆ యొక్క నిర్బంధించాడు 4-5 రోజులు అన్నప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క ఫోన్ వాడి మిగిలిన అందరికీ కూడా ఫోన్లు చేసింది. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే గనక ఇన్వెస్టిగేషన్ అధికారులు అంటే మొదటగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత ప్రాథమిక విచారణ దశలో పోలీసు వాళ్ళు ఆ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని ప్రాథమిక సమాచారం అంటే ఎందుకు చేశావు ఏంటి అని చెప్పి అతన్ని అడిగి ఏ విధంగా అఫెన్స్ జరిగింది, క్రైమ్ జరిగింది అని చెప్పి ఒకటి రిమాండ్ కేస్ డైరీ అని అంటారు. అంటే ఇతన్ని జైలుకి పంపించడానికి. ఎందుకంటే కనుక మీరు అడిగారు ఇంతకు ముందు ఒకవేళ నిజమైతే కనుక ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి మినిమం 10 సంవత్సరాల నుంచి మాక్సిమం లైఫ్ పడే అవకాశం ఈ యొక్క సెక్షన్ లో ఉంది. సో దానికి సంబంధించి ఇమీడియట్లీ రిమాండ్ చేయాలి. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు ఎటువంటి ప్రాథమిక విచారణ జరిపారు, ఆ విచారణ వాళ్ళకి ఏమి అర్థమైనవి, అక్కడ ఎటువంటివి రికవర్ చేశారు అనేది కూడా ప్రాథమికంగా దాంట్లో పొందుపరుస్తారు. దాన్ని బేస్ చేసుకుని రిమాండ్ చేస్తారు, అంటే జైలుకి పంపిస్తారు. అది 14 రోజుల, 30 రోజుల, 40 రోజుల అని చెప్పి కేసు యొక్క పరిస్థితిని బట్టి బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాము. సో ఇక్కడ ఆ విధంగా జైలుకి పంపించిన తరువాత వాళ్ళు ఆ యొక్క వ్యక్తి అండర్ ట్రయల్ యూటీ ప్రిజనర్ గా ఉంటాడు. అంటే శిక్ష ఖరారు కాలేదు, యూటీ కింద ఉంటాడు, అండర్ ట్రయల్ ప్రిజనర్ కింద ఉంటాడు. సో ఉన్నప్పుడు బెయిల్ మీద బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించి అభియోగపత్రం అంటే ఛార్జ్ షీట్ అనేది సంబంధించిన కోర్టులో ఈ యొక్క పోలీసు వాళ్ళు ఫైల్ చేస్తారు. అది ఫైల్ చేసినప్పుడు ఇది నిజమైన కేసా, లేదు అంటే కనుక ఫాల్స్ కేసా, సెటిల్మెంట్ కోసం పెట్టిందా, లేదు అంటే కనుక పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన ఆమె యొక్క ఆరోపణలు ఏవైతే చేస్తుందో దానికి సంబంధించిన ఆధారాలు ఆమెకి ఇవ్వమని చెప్పి నోటీస్ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు ఆమె గనక ఇవ్వలేకపోతే అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టో లేదంటే గనక ఫాల్స్ కేసో అని చెప్పి వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ చేస్తారు. లేదు అని అంటే కనుక దానికి సంబంధించిన ఏదైనా ఒక ఆధారాలు ఆమె కనుక తీసుకుని వచ్చి సంబంధించిన పోలీసులకు ఇస్తే దాన్ని బేస్ చేసుకుని కోర్టులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత దాని మీద ప్రాపర్ ట్రయల్ అనేది జరుగుతుంది. ఎటువంటి ట్రయల్ జరుగుతుంది అని అంటే కనుక ఇప్పుడు ఏమి జరుగుతుంది, నాకు ఒక మత్తు మందు కల్పించారు అని చెప్పని అంటున్నారు. సో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. ఆ బ్లడ్ లో అటువంటి మత్తు మందు కలిసిందా లేదా అని చెప్పి దాని తర్వాత దేంట్లో కలిపాడు, ఎప్పుడు కలిపాడు అని చెప్పి అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఇన్ ప్లేస్ లో జరిగాడు. ఆ ప్లేస్ లో ఆ రోజు ఇద్దరు టవర్ లొకేషన్ చూడాలి, ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అని చెప్పడం టెక్నికల్ ఎవిడెన్స్. సో ఉందా లేదా అని చెప్పి ఉంది అని అనుకుంటే కనుక ఆ రోజు అతను ఎక్కడెక్కడ తిరిగాడు అని చెప్పి ఆ టవర్ లొకేషన్ తర్వాత ఎవరెవరితో మాట్లాడారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ మత్తు మందు గనక కలిపాడు అని అంటే కనుక అదే మత్తు మందు అది ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరు అమ్మారు, అమ్మినందుకు ఆధారాలు ఏమన్నా ఉన్నాయా. సో ఇదంతా కూడా ఒక ప్రాపర్ ట్రయల్. ఓకే ఈమె ఒక 2 కోట్లు ఈ నగ్న వీడియోలు తీశాడు భయపెడుతున్నాడు అని అంటుంది. సో ఫోన్ సీజ్ చేయాలి, దాంట్లో ఆ వీడియోలు ఉన్నాయా లేవా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపించాలి. ఎందుకంటే డిలీట్ చేయొచ్చు కదా, ఈ వ్యవధానం జరిగిన ఫోన్ అతని దగ్గర ఉంటుంది, డిలీట్ చేయొచ్చు. సో ఆ ఫోన్ ఏం చేయాలి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించాలి, డేటా రిట్రీవ్ చేయాలి. రిట్రీవ్ చేసినప్పుడు మరి అటువంటి వీడియోలు ఉన్నాయా లేవా అని చెప్పని మరి వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడు అని అంటే కనుక అది మీకు పంపించి ఉండాలి కదా, చాట్ చూస్తారు. సో చాట్ చూడ ఈమె యొక్క ఫోన్ కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసి దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలి, ఫోరెన్సిక్ ఆడిట్ కండక్ట్ చేయాలి, దానికి సంబంధించి నిజమా కాదని చెప్పి చూడాలి. నవ్వే డేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనం ఏం కావాలంటే కనుక అది చేయొచ్చు. అంటే ఒక మనిషి లేకపోయినా కూడా ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు, ఒక మెసేజ్ లేకపోయినా కూడా ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు. మరి ఇటువంటి వాటిల్ని నిజమా కాదా అని చెప్పి ప్రాపర్ గా తెలియపరచాలి కోర్టుకి. ఆ విధంగా అభియోగ పత్రం దాఖలు చేయాలి అని అంటే కనుక దాని మీద ఒక ప్రాపర్
ఎక్స్పర్ట్స్, సైబర్ ఎక్స్పర్ట్స్ తోటే అక్కడ సంబంధించిన పోలీసు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే తీసుకున్న తర్వాత సంబంధించిన కోర్టులో వేయాలి. వేసిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అంటే కనుక వీటికి సంబంధించి ఆ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ గా ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ ట్రయల్లో చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రాపర్ గా దానికి సమాధానం చెప్పాలి. ఈమె ఇప్పుడు పోలీసు వాళ్ళ ముందు ఏదైతే కనుక కథనం చెప్పిందో అదే కథనము కోర్టులో యాజ్ గా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కథనంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా అక్కడ కేసు ఎగిరిపోతుంది. అదే విధంగా సాక్షులు, కొంతమంది సాక్షులు అయితే కావాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి తిరిగారు అని అంటున్నారు. కలిసి తిరిగినప్పుడు అక్కడ ఉండే వాచ్మెన్, లేదంటే పక్కింటి వాళ్ళు, లేదంటే కనుక ఎవరైనా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు, ఫ్రెండ్స్, XYZ ఎవరో సమ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దాన్ని ధృవీకరించాలి. అవును, మేము చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, ఒక గొడవ జరిగింది, మేము ఇంటర్వ్యూ అయినాము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐసోలేటెడ్ ప్లేస్ లో అయితే కనుక ఏమి జరిగింది కాదు కదా. ఇక నాగరిక సమాజంలో అందరూ మధ్య కదా ఇదంతా జరుగుతుంది. సో అటువంటిప్పుడు వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా జరగాలి. వాళ్ళందరూ కూడా దీన్ని కొరాబరేటివ్ స్టేట్మెంట్స్ ఈమె చెప్తున్న దానికి వాళ్ళు సపోర్టివ్ గా ఇవ్వాలి. సో ఇవన్నీ జరిగితే ప్రాపర్ గా అప్పుడు శిక్ష అనేది ఖరారు చేస్తారు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు. అలా కాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో కేసు పెట్టాము, కేసు పెట్టిన తర్వాత మనకి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆబ్వియస్లీ ఇంకొక మార్గం ఏముంటది అని అంటే కనుక ఆ కేసు పెట్టిన బాధితురాలతోటి సెటిల్మెంట్ చేసుకోవడం అనేది ఈ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ముందు ఉన్న ప్రాథమిక కర్తవ్యం. అటువంటిప్పుడు మధ్యవర్తులను పంపించి అవన్నీ ఎందుకు కేసులు అవన్నీ ఏం అడుగుతున్నా అడగండి, 2 కోట్లు అడుగుతుందా, 3 కోట్లు అడుగుతుందా, 4 కోట్లు అడుగుతుందా, విత్డ్రా చేసుకోవడానికి అవన్నీ నేను ఇచ్చేస్తాను, దయచేసి అవన్నీ వద్దని చెప్పండి అని చెప్పని బేరం చేయాలి. ఒకవేళ అది సెట్ అయిపోయింది అనుకోండి, ఈ రోజు మనం చూస్తున్నాము తిరుపతికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వివాదంలో సాక్షాత్తు ఆయా నగ్న వీడియోలు ఆ బాధితురాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేసింది. నన్ను బలవంత పెట్టాడు అని చెప్పింది, నేను పెన్ కెమెరాలు రికార్డ్ చేశాను అని చెప్పింది. ఆ ఎమ్మెల్యే నా మీద అనవసరంగా కేసు పెట్టారని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే అదే బాధితురాలు నేను కాంప్రమైజ్ అయిపోయాను, నేను కేసును ముందుకు తీసుకు వెళ్దాం అనుకోవట్లేదు, కాబట్టి ఈ కేసును కొట్టేయండి అని చెప్పి ఆమెకు అఫిడవిట్ వేసింది. అంటే సెటిల్మెంట్ అయిపోయింది, ఆమెకి ఏం కావాలో అది అయిపోయింది. సో ఆబ్వియస్లీ కోర్టు వారు ఆ కేసుని కొట్టేస్తారు. సో ఆ విధంగానే ఇక్కడ కూడా జరుగుతుండొచ్చు, లేకుండా జరగకుండా కూడా పోవచ్చు. అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఒకవేళ అది తప్పుడు కేసు అని చెప్పి అంటే కాంప్రమైజ్ కాకుండా ఒక ప్రాపర్ ట్రయల్ ఫేస్ చేసి సంబంధించిన కోర్టు వారు సాక్షులందరినీ ప్రాథమికంగా విచారించి ట్రయల్ జరిపిన తర్వాత అది తప్పుడు కేసు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇస్తే కనుక ఆబ్వియస్లీ ఫాల్స్ ప్రాసిక్యూషన్ చేసినందుకు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఈమె కూడా సంబంధించిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తే కనుక పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. దానికి సంబంధించి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష ఈమెకి పడే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా కూడా డిఫేమేషన్ సూట్ వేసుకోవచ్చు. ఎందుకంటే కనుక సమాజంలో మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ రేప్ చేశాడు అని చెప్పి ఒక విధమైన ఒక మానసిక క్షోభకి గురి చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా డిఫేమేషన్ సూట్ వేసుకోవడానికి బాధితుడికి పుష్కలమైన అవకాశం.